ఫ్లాట్స్ కట్టేటప్పుడు కూడా మొత్తం కూడా కొంచెం ధనవంతులను దృష్టిలో పెట్టుకొని కడుతున్నారా? అప్పు సప్పో చేసేసి ఎలాగోలాగా హై రైజ్ కడతారని కడుతున్నారా? కొంచెం ఏదైనా కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా అనుకున్న ప్రైమ్ లొకేషన్‌లో ఇప్పుడు మాదాపూర్ ఉందో, లేదనంటే నానక్రామ్‌గూడో, లేకపోతే కోకాపేటో ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం మనకి ఏడ చూసినా హై రైజ్ అనే ప్రమోటింగ్ తప్ప మనకు మామూలుగా ఒక మధ్యతరగతోడు ఒక 60-70 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనుక్కుందామనే పరిస్థితి లేకుండా క్రియేట్ అయింది. అంటే ఎవరి ఆలోచన ధోరణి మారిందనుకోవచ్చు. కట్టే వాళ్ళదా? కొనే వాళ్ళదా? కట్టే వాళ్ళది తప్పండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది ఏంటంటే, అసలు మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అంటే ఎవరికి అమ్మాలనేది మనం ముందు డిజైన్ చేసుకోవాలి కదా. మీరు అన్నట్టు వెస్ట్ పార్ట్ బాగా కవర్ అయిపోయింది. నానక్రామ్‌గూడ, పప్పాలగూడ ఇదే ఏరియాలు, నార్సింగి కోకాపేట, కొల్లూరు ఇదే కదా. ఎవరు చూసినా ఇదే పేర్లు చెప్తున్నారు కదా. ఇవన్నీ ఇవే కనిపిస్తున్నాయి కదా. అంటే ఎందుకు కట్టారు ఇదంతా? ఐటీ బెల్ట్ ఉన్నదండి. ఓకే, ఐటీ బెల్ట్ ఉంది, ఎన్ఆర్ఐస్ పంప్ చేస్తారు. తర్వాత కొంచెం హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కొనుక్కుంటారండి. వాళ్ళు ఎంతమంది ఉంటారు మీకు? మేబీ 15-20% ఉంటారు, అంతే కదా. వాళ్ళ కోసం మీరు కట్టారు, ఫైన్. మరి మీరు అన్నట్టు కామన్ మ్యాన్ కావాలని కట్టాలనుకున్నప్పుడు ఈరోజు గవర్నమెంట్ ఆలోచన ఏం చేస్తుంది? ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ లోపల క్లస్టర్స్ తయారు చేస్తామని వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి మూమెంటం ఎక్కడ వస్తుంది? చెయ్యలేరా అంటున్నా. ఒక 60-70 లక్షలలో ఒక సామాన్యునికి అవసరమైన ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ని అందుబాటులోకి తీసుకొని రావడానికి మనకు అవకాశమే లేదా అసలు? హైదరాబాద్లో మరీ దూరం కాకుండా కొంచెం అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్న ప్లేస్లు ఏవేవి అవుతున్నాయో ఈ వీటి చుట్టూ అందరు ఎక్కడెక్కడ ఇప్పుడు గట్కేసర్లో ఉన్నోళ్ళు, ఉప్పల్లో ఉన్నోళ్ళు, ఇటు ఎల్బీ నగరు, ఇటు అన్నోజు, ఎటు దిక్కైనా కూడా ఇది ఒక హై ప్రొఫైల్గా చూస్తారు. ఎడగొన్నామంటే కొల్లూరులో కొన్నాం, ఎడగొన్నారంటే కోకాపేటలో కొన్నాం. ఇదంతా కూడా ఒక హై ప్రొఫైల్ జంక్షన్ లాగా మారింది. ఇది ఎంతకాలం ఉండొచ్చు అంటున్నారు? ఇది ఏం లేదండి, ఇది ఎంతకాలం ఏం లేదు, ఇప్పటికే పడిపోతుంది. అది మీరన్నట్టు హై రేజ్లో నోబడీ ఈజ్ హ్యాపీ. ఇప్పటికే ఆ బయింగ్ పొటెన్షియల్ తగ్గిపోయింది. ఇదివరకు కొన్న వాళ్ళు కొన్నారు, కానీ హై రైజ్కి అనేది అంత సీన్ ఇప్పుడు ఏం లేదండి. హై రైజ్ సీన్ ఉంటే 2 లక్షలు 3 లక్షల అపార్ట్మెంట్లు స్టిల్ ఎందుకు పెండింగ్ ఉన్నాయి చెప్పండి? ఏం చేస్తున్నారు? సిటీ డెవలప్మెంట్ ఓన్లీ వెస్ట్, సౌత్ వెస్ట్, తుక్కుగూడ, శంషాబాద్ ఈ ఏరియాగా చేసేది. ఇప్పుడు మీకు కామన్ మ్యాన్కు ఎప్పుడైతే కావాలని మీరంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. హైదరాబాద్లో ఎట్లా చేయొచ్చు? ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మీ క్లస్టర్స్ ఐడెంటిఫై చేసుకుంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ పెట్టండి. మరి ఇదెందుకు బిల్డర్స్ ఎందుకు చేయట్లేదు? బిల్డర్స్ ఎందుకు చేయలేదంటే ఇప్పుడు వాళ్ళు రిలీజ్ అవుతున్నారు. ఎక్స్పెక్ట్ చేసే ముందు ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? ఇప్పుడే వడ్డీలు కట్టలేక. ఎందుకంటే బ్యాంకులు ఇప్పుడు ఇంకో మెయిన్ పాయింట్ మీకు చెప్పేది ఏంటంటే, ఎడాపెడా లోన్లు ఇస్తలేవు కదా. ఎడాపెడా లోన్స్ తీసుకున్నారు ఇప్పటికీ. కొన్ని బిల్డర్స్ అయితే నాకు పేరు చెప్పను కానీ 2000 కోట్లు తీసుకున్నాడు. ఆ బ్యాంక్ ఎట్లా ఇచ్చిందో తెలియదు. ఆ బ్యాంక్ ఎప్పుడో రిఫండ్ అవుతుందో తెలియదు. అంటే పబ్లిక్ మనీని ఈ నెక్సెస్ కదా. నెక్సెస్ ఇన్ ద సెన్స్ ఇట్స్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, అప్రూవల్స్ ఇచ్చేది బ్యూరోక్రాట్స్, ఫండింగ్ ఇచ్చేది బ్యాంకర్స్. ఈ ముగ్గురు కలిసి చేస్తున్నప్పుడు పబ్లిక్ మనీ కదా లాస్ అయ్యేది. సరే, ఓకే, ఇది బిల్డర్స్ వరకు తీసుకొస్తే. ఇప్పుడు సామాన్యులు అయితే లోన్ ఇంతకుముందు ఏంది శాలరీ బేస్ మీద లోన్ ఇచ్చి అక్కడ ఫ్లాట్ ఉందనంటే సరే అన్ని కరెక్ట్గా ఉన్నాయా చూసుకొని, కొన్ని అయితే ఎమర్జ్ అయినాయి వాళ్ళతోటి. అంటే మా దగ్గర ఫ్లాట్ కొంటారా, మేమే లోన్ ప్రాసెస్ మేము చేసేస్తాం, కింద మీద వాడు ఇప్పిస్తాం అనేది. అయితే మన హైడ్రా రంగనాథ్ కమిషనర్ ఏమన్నారు అని అంటే, లేదు మీరు బ్యాంక్ లోన్ కూడా మేము ఇది చేస్తాము, ఎట్లా పడితే అట్లా లోన్లు ఇవ్వనిక లేదు అని ఉంది కదా. ఓకే, గుడ్ చెప్పారు. అంటే మనకు ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్ సపోజ్ ఒక బిల్డర్ కట్టాడు, మేము ఇప్పిస్తామండి మా దాంట్లో నుంచి డాష్ బ్యాంక్ నుంచి అని చెప్పేస్తారు, పంజాబ్ నేషనల్ లేకపోతే ఇంకేదో అని. ఇప్పుడు ఆ సెక్టార్లో చూస్తే ఆ అపార్ట్మెంట్స్ మొత్తం లెక్క ఒకటే బ్యాంక్ నుంచి ఉంటాయి. అది మన ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది. ఇప్పుడు ఆ సిస్టంలో ఎంత మార్పు వచ్చి ఉంటుంది నిజంగా? దీనివల్ల సామాన్యులకు కూడా ఇలా కష్టమై ఉంటుందా? అంటే వీళ్ళేమైనా కొత్త క్లాసులు అంటే ఇది బఫర్లు అంటే వాళ్ళేమో ఇప్పుడు ఇలా కూలగొట్టిన వాటికి కూడా ఈఎంఐలు కడుతున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇవాళ సామాన్యులు చూసుకోవాల్సిన పరిస్థితి ఏంది? సామాన్యులు ఒకటేనండి, లింక్ డాక్యుమెంట్స్ అనేది ఒక 60 ఏళ్ళు 50. అవునండి, అది బ్యాంక్ వాళ్ళకి ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఉండదు? నేను ఇదివరకు కూడా ఈ ఇంటర్వ్యూస్లో మన ప్రీవియస్ ఇంటర్వ్యూస్ రివైజ్ చేస్తే మీకు ఇదే చెప్పాను నేను. మీకు అప్రూవల్ ఉందని కానీ, బ్యాంక్ అప్రూవల్ ఉందని కానీ, హెచ్ఎండి అప్రూవల్ ఉందని కానీ, రెరా అప్రూవల్ ఉందని కానీ మీరు తీసుకోవద్దు. సబ్జెక్టు 2-3 సార్లు వెరిఫికేషన్ చేయాలి. ఆ డ్యూటీ బ్యాంక్ వాళ్ళది కూడా కదా. లక్షల కోట్లు లోన్ ఇస్తున్నారు కదండి. ఈరోజు ఏదో ఒక 20%, 10% డౌన్ పేమెంట్ కడితే కూడా
లోన్లు ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. కోట్లు 3 కోట్ల వాల్యూ ఉంటే 2 కోట్ల లోన్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. మేడం, ఆ రెస్పాన్సిబిలిటీ బ్యాంకర్స్కి ఎందుకు లేదు అంటున్నారు. బ్యాంకర్స్ ఎందుకు లేదంటే నెక్సెస్ అయిపోయింది కాబట్టి అండి. నేను బ్యాంకర్ అండి, నేనేం చూస్తా, XYZ ప్రాజెక్టు అప్రూవల్ ఉందా, HMD ఉన్నది, రేరాది ఉన్నది, లింక్ డాక్యుమెంట్స్ నా లీగల్ టీం వెరిఫై చేస్తారు. సో మోరాల్లెస్ ఉంది. ఇప్పుడు ఇలా వెరిఫై చేస్తే FTL బఫర్లో ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు చెప్పండి వాళ్ళకు. మనం అనుకుందాము బ్యాంక్ అయినా వెరిఫై చేసి ఉంటే వాళ్ళకి లోన్ ఎట్లా, బిల్డింగ్ మొత్తం శాంక్షన్ చేశారు, లోన్ ఎట్లా ఇస్తున్నారు ఇప్పుడు. అదే ఇప్పుడు కన్సర్న్డ్ IAS ఆఫీసరు, కన్సర్న్డ్ HMD చైర్మన్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదా? కింద ఇరిగేషన్ అయినా సంతకం పెడతాడు, మున్సిపాలిటీ అయినా సంతకం పెడతాడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతకం పెడతాడు, ఈయన సంతకం పెడతాడు. ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు కదా, నేను పేర్లు చెప్పాను కానీ డిగ్ చేస్తే ఆల్మోస్ట్ పెద్ద ఒక 5, 6, 10 అలాగే ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఎవరిని తప్పు పడతాను చెప్పండి. కాబట్టి ఇది ఇట్స్ నెక్సెస్ బిట్వీన్ 3 ప్లేయర్స్. సో ఇప్పుడు మీరు ఏం అడ్వైజ్ ఇస్తారంటే, ఇప్పుడు 2024లో జరిగిందంతా చూసినాము, హైడ్రా ఎంటర్ అయింది, నా తలాకుతలమైంది, పాపం పెద్దల సంగతి పక్కన పెడితే బడా బాబులది, మధ్యతరగతులు నష్టపోయారు, కూలిపోయిన శిథిలాలకు, కులగొట్టిన శిథిలాలకు EMIలు కడుతున్నారు. ఎస్, వాళ్ళది సొల్యూషనే కాలే వాళ్ళది. ఇంకా బ్యాంక్ కూడా కదా, మీ సాగు మీరు చావండి, నా EMI నాకు కట్టండి. ఎగ్జాక్ట్లీ. ఈ 2025లోకి రేపు కొత్తగా కొనుక్కునే వాళ్ళకి లేదనంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంది? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు 25లో ఏం జరగబోతుందో కూడా చెప్తాను మీకు నేను. చెప్పండి, ఏం జరగబోతుంది? ఇప్పుడు ఏమీ మారదండి. ఇప్పుడు ఇన్వెంటరీ చాలా ఉంది, ఓకే, లాట్ ఆఫ్ సప్లై ఉంది. ఇది అమ్ముకోవాలంటే నాకు తెలిసి ఇంకా 5 ఏళ్ళు పడుతుంది. ఓహో, ఇప్పుడు ఉన్నదంతా, ఇప్పుడు ఉన్నది లిక్విడేట్ చేయాలంటే, నేను అమ్ముకోవాలంటే 5 ఏళ్ళు పడుతుంది మినిమం, డేటా కనుక తీస్తే యాజ్ పర్ రిజిస్ట్రేషన్స్. గవర్నమెంట్ రెవెన్యూ కూడా తగ్గిపోయింది. ఓకే, నేననేది ఏంటంటే, ఉన్నదానికి మీరు ఏం చేయండి, బిల్డర్సు ఒక పాలసీ మ్యాటర్ మీరే తయారు చేసుకోండి, గవర్నమెంట్తో అవసరం లేదు. ఉన్న దాంట్లో మనం అమ్ముకోవాలి, 2,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ప్రాఫిట్ వచ్చేది 300 పెట్టుకోండి, తగ్గియండి, మీరు ఎలాగోలా బయటపడండి. నెంబర్ 2 ఏంటంటే, మీరు ఒక గైడ్లైన్స్ ఫామ్ చేసుకొని ఏం చేయాలి, రేపు మనము వేరే ప్రోడక్ట్ లాంచ్ చేయాలి, తక్కువలో లాంచ్ చేయాలి, అఫోర్డబుల్ వాళ్ళకి లాంచ్ చేయాలన్నప్పుడు మీరు వేరే ఏరియా చూసుకోండి. ఇప్పుడు నీకు వరంగల్ హైవే లేదా, అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎంత ఉందండి ల్యాండ్, అక్కడికి వెళ్ళి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని అక్కడ మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. అంటే అక్కడ IT కంపెనీస్ పెద్దగా లేవు కదా, IT అక్కడికి వచ్చేస్తే అది కూడా దీంతో పాటుకి ఇది డెవలప్ అవుతుంది. ఒకటండి, ఐటీ అని పట్టుకొనే ఇప్పుడు మొత్తము అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒకదాన్ని పట్టుకొని IT మీద బిజినెస్ చేస్తే ఇట్లే ఉంటుందండి. IT సెక్టర్ ఎంతమంది ఉన్నారు, కామన్ జనాలు ఎంతమంది ఉన్నారు, మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది ఉన్నారు? ఇంట్లో నుంచి ఒక్కరన్నా కూడా ఉద్యోగాలు, ఇప్పుడు చదువుకొని ఉద్యోగాలు చేస్తారు కాబట్టి ITకి వస్తున్నారు కాబట్టి, సరే ఒక గచ్చిబౌలిలోనో లేకపోతే ఇట్లనో ఇవన్నీ ఫిల్ అయిపోయినాయి. ఒకప్పుడు అంటే మణికొండ, గచ్చిబౌలి, బంజాయిల్స్, జూబ్లీహిల్స్ ఇవన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు అంతే, కాజా కూడా అయిపోయింది, కోకాపేట కూడా ఫిల్ అయిపోయింది. అంతే ఇప్పుడు తెల్లాపూరు, కొల్లూరు, ఇంకా అటు ఇప్పుడు శ్రీశైలం హైవే తుక్కు కూడా అటు పాకిపోతుంది అన్నట్టు. ఇటు మాత్రం మీరు అన్నట్టుగా వరంగల్ హైవే సైడ్ కానీ లేదనంటే ఇప్పుడు షామీర్పేట సైడ్ ఉంది, వరంగల్ హైవే ఉంది, నాగ్పూర్ హైవే ఉంది, బాంబే హైవే ఉంది. సో ఇవన్నీ కూడా అంతగా కాదు లేదనే చెప్పాలి. ఒకటండి, క్రియేట్ చేయాలి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఉన్నానండి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, ఎంత ఇస్తుందండి జీతాలు? 30,000 రూపీస్ పర్ మంత్, అంతే. వాళ్ళు ఇచ్చేది ఎక్కువ ఇవ్వరు కదా. లే ఆఫ్స్ చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం ఇంకా చాలా పోతాయి. మీరు ఒక IT సెక్టర్ను దృష్టిలో పెట్టుకొని బిల్డింగ్లు కడతానంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి మీరు ఏం చేయాలంటే, కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని ఏరియాస్ ఐడెంటిఫై చేసి, సార్ మేము ఇట్లా చేస్తామండి, బెనిఫిట్స్ కోసం మాకు వెళ్ళండి అని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. హైడ్రా వచ్చింది, ఎఫెక్ట్ అయింది, హైడ్రా ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి. అరే భయం క్రియేట్ అయింది, అరే ఇది పోతే ఏముంటుంది, ఇది పోతే ఏముంటుంది, భయం ఉంది. దట్స్ అ గుడ్ సైన్. రెండో పాయింట్, లాట్ ఆఫ్ సప్లై పెట్టుకొని అన్నెసెసరీ హైప్ క్రియేట్ చేసుకొని కావాల్సిన దానికంటే ఎక్కువ కన్స్ట్రక్ట్ చేసి, అలా అనెథికల్ ప్రాక్టీసెస్, ప్రీ లాంచెస్, సాఫ్ట్ లాంచెస్ అని పోయి ఎన్ని కంపెనీలు అండి, 5 నుంచి 10 కంపెనీలు 200-300 కోట్లు తీసుకొని పోయినాయి, మనం చూసాం కదా. దీనికి ఏం చేయాలంటే, మీరు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక ఫ్రేమ్ పెట్టుకొని మీరు పబ్లిసిటీ చేయండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయండి. ఏదో ప్రాపర్టీ షో పెడతాము హైటెక్స్లో అందరు రండి అంటే దెర్ ఇస్ నో పాయింట్. Wikirial.in అనేటువంటి కంపెనీ ఇవన్నీ అడ్వైజ్ చేస్తుందండి. గవర్నమెంట్కి కూడా సలహా ఇచ్చేది ఏంటంటే, దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ, ఇప్పుడు హైడ్రాకు రంగనాథ్ గారిని ఎలా పెట్టారో
ఈ రియల్ ఎస్టేట్ బాడీస్కి ఒక డైరెక్షన్ ఇచ్చేసి అప్రూవల్స్ కానీ ఏది కానీ ఒక బాడీ జనరల్ బాడీని ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనుకోండి ఒకటి ఫ్లోట్ చేయాలి. ఫ్లోట్ చేసి సీఎం గారి దగ్గర ఆయన డైరెక్షన్స్ తీసుకుంటూ ఆ విధంగా ముందుకు పోతే దీనికి ఒక పర్సన్ అనేటువంటి అలర్ట్ చేయాలండి. లేకపోతే ఏమైందంటే ఇష్టారాజ్యం చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు మీరు చూసుకోండి రియల్ ఎస్టేట్లో చెన్నై, బెంగళూరు ఇవి తీసుకోండి. ఇప్పుడు చాలా కాస్ట్లీ ఉన్నటువంటి సిటీ ఏంటంటే బాంబే ఉంది. బాంబే తర్వాత హైదరాబాద్ వచ్చింది కదా.